రెండవ రోజు పారాయణము. రెండవ అధ్యాయము. కార్తీక సోమవార వ్రతము. వశిష్ఠ ఉవాచ. ఓ జనక మహారాజా! వినినంత మాత్రము చేతనే మనోవాక్కాయముల ద్వారా చేయబడిన సర్వ పాపాలను హరింపచేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా విను సుమా. అందున ఈ నెలలో శివుడికి ప్రీతికరమైన సోమవారం వ్రతం ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే స్నాన జపాదులను ఆచరించినవాడు 1000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రతవిధి 6 రకాలుగా ఉంది. 1. ఉపవాసము. 2. ఏకభుక్తము. 3. నక్తము. 4. అయాచితము. 5. స్నానము. 6. తిలాదానము. 1. ఉపవాసము. శక్తి ఉన్నవారు కార్తీక సోమవారం రోజున పగలు అంతా భోజనం చేయకుండా ఉపవాసంతో గడిపి సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం తరువాత తులసీ తీర్థం మాత్రమే సేవించాలి. 2. ఏకభుక్తము. సాధ్యం కానివాళ్లు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు శివుడి తీర్థమో తులసీ తీర్థమో మాత్రమే తీసుకోవాలి. 3. నక్తము. పగలు అంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేయవచ్చు. 4. అయాచితము. భోజనం కోసం తమకు తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము. 5. స్నానము. పైవాటికి వేటికి శక్తి లేనివాళ్లు సమంత్రక స్నాన జపాదులు చేసినా చాలు. 6. తిలాదానము. మంత్ర జపవిధాలు కూడా తెలియనివాళ్లు కార్తీక సోమవారం రోజున నువ్వులు దానం చేసినా సరిపోతుంది. పై 6 పద్ధతులలో దేన్ని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది. కాని తెలిసి కూడా ఏ ఒక్కదాన్ని ఆచరించనివాళ్లు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాన్ని పొందుతారని అర్షవాక్యం. ఈ వ్రతమాచరణము వలన అనాథలు, స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యం పొందుతారు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు కూడా పగలు ఉపవాసం ఉంది రాత్రి నక్షత్ర దర్శనం తరువాత మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజు అంతా భగవంతుని ధ్యానంలో గడిపేవాళ్లు తప్పనిసరిగా శివ సన్నిధిని పొందుతారు. సోమవార వ్రతాన్ని చేసేవాళ్లు నమకచమక సహితంగా శివాభిషేకం చేయడం ప్రధానం అని తెలుసుకోవాలి. ఈ సోమవార వ్రతఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను. నిష్ఠురి కథ. పూర్వం ఒకానొక బ్రాహ్మణుడికి నిష్ఠరి అనే కూతురు ఉండేది. పుష్టిగానూ అందంగానూ అత్యంత విలాసంగానూ ఉండే ఆమెకు గుణాలు మాత్రం శ్రేష్టమైనవి రాలేదు. దుష్టగుణ భూయిష్టమైన గయ్యాలిగానూ కాముకురాలిగానూ తిరిగే ఈ నిష్ఠరిని ఆమె గుణాల వల్ల కర్కస అని కూడా పిలుస్తూ ఉండేవారు. బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కసని సౌరాష్ట్ర బ్రాహ్మణుడు అయిన మిత్రశర్మ అనేవానికి ఇచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు. ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచారపరుడు, సరసుడు మాత్రమే కాకుండా సహృదయం కూడా కావడం వలన కర్కస ఆడినది ఆట పాడినది పాటగా కొనసాగుతూ వచ్చింది. పైగా ఆమె ప్రతిరోజూ తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది. పాడినది పాటగా కొనసాగుతూ వచ్చింది. పైగా ఆమె ప్రతిరోజూ తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది. అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడంతో మోజు చంపుకోలేక కొంత భార్యను వదిలివేయడం తన వంశానికి పరువు తక్కువ అనే ఆలోచన కొంత వలన మిత్రశర్మ కర్కస పెట్టే కఠినమైన హింసలన్నింటినీ భరిస్తూనే ఉండేవాడుగాని ఏనాడూ ఆమెను శిక్షించలేదు. ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధం పెట్టుకుని భర్త, అత్తామామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది. అయినా భర్త సహించాడు. ఒకరోజు ఆమె విటులలో ఒకడు ఆమెను పొందుతూ నీ మొగుడు బ్రతికి ఉండటం వలన మనం తరచూ కలుసుకోలేకపోతున్నామని రెచ్చగొట్టడంతో కర్కస ఆ రాత్రికి రాత్రే నిద్రలో ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోదీ చంపివేసి ఆ శవాన్ని తానే మోసుకుని వెళ్లి ఒక పాడుపడిన నూతిలోకి విసిరివేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమెకి ఆమె విటుల బలం ఎక్కువ కావడం వల్ల అత్తమామలు ఆమెను ఏమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు. అంతటితో మరింత స్వతంత్రించిన కర్కస కన్నుమెన్ను కానని కామావేశంతో అనేకమంది పురుషులతో సంపర్కం పెట్టుకుని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపచేసి తన విటులకు తార్చి దాని ద్వారా సొమ్ము చేసుకునేది.
కాలం గడిచింది, దాని బలం తగ్గింది. యవ్వనం పోయింది, శరీరంలోని రక్తం పలచబడటంతో కర్కశ జబ్బుపడింది. ఎంతోమంది పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి. పూలగుత్తిలాంటి మేని పుళ్ళు పడిపోయింది. జిగిబిగి తగ్గిన కర్కశ దగ్గరికి విటులు రావడం తగ్గిపోయాయి. ఆమె సంపాదన పడిపోయింది. చివరికి అక్రమపతులకే కాని సుతులకు నోచుకోని ఆ నిష్ఠర, తినడానికి తిండి, ఉండడానికి ఇంత ఇల్లు, ఒంటినిండా కప్పుకోవడానికి బట్టలు కూడా కరువయ్యాయి. కొన ఊపిరితో ప్రాణలతో నడివీధినపడి మరణించింది. కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కుకూడా లేకపోయింది. యమదూతలు ఆ జీవిని పాసబద్దను చేసి నరకానికి తీసుకుని వెళ్లారు. యముడు ఆమెకు దుర్భరమైన శిక్షలను విధించాడు. భర్తద్రోహికి భయంకర నరకం, భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనం చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాలను కౌగిలించుకునేలా చేశాడు. భర్త తలను బ్రద్దలు కొట్టినందుకు ముళ్లగదతో ఆమె తల చిట్లిపోయేలా కొట్టించాడు. భర్తను తిట్టినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు కర్కశ పాదాలను పట్టుకుని కఠినమైన శిలలపై వేసి బాధించాడు. సీసం కాచి చెవులలో పోయించాడు. కుంభీపాక నరకానికి పంపాడు. ఆమె పాపాలకుగాను ఆమె ముందు 10 తరాలవారు, తరువాత 10 తరాలవారు ఆమెతో కలిపి మొత్తం 21 తరాలవారిని కుంభీపాకంలో కుమిలిపోసాగారు. నరక అనుభవం తరువాత ఆమె 15 సార్లు భూమిపై కుక్కగా జన్మించింది. 15వ జన్మలో కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది. సోమవార వ్రత ఫలంతో కుక్క కైలాసం పొందటం ఇలా ఉండగా, ఒక కార్తీక సోమవారం రోజు ఆ బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి శివుడికి అభిషేకాలు మొదలైనవి నిర్వహించి నక్షత్ర దర్శనం తరువాత నక్తం తీసుకోవడానికి సిద్ధపడి ఇంటిబయట బలివి విడిచిపెట్టాడు. ఆ రోజంతా ఆహారం దొరకక ఉన్న కుక్క ప్రదోష రోజున ఆ బలి అన్నాన్ని తిన్నది. బలి భోజనం వల్ల దానికి పూర్వస్మృతి కలిగి, ఓ బ్రాహ్మణ, రక్షంచు అని కుయ్యి కుయ్యి అని అరిచింది. దాని అరుపులు విని వచ్చిన బ్రాహ్మణుడు కుక్క మాటలాడటం చూసి ఆశ్చర్యపోతూనే, ఏం తప్పు చేశావు? నిన్ను నేను ఎలా రక్షించగలను అని అడిగాడు. అందుకు ఆ కుక్క, ఓ బ్రాహ్మణుడా, పూర్వజన్మలో నేను ఒక బ్రాహ్మణ స్త్రీని. కామంతో కళ్ళు మూసుకుపోయి కాముకురాలిని అయి చేయకూడని పనులు చేశాను. భర్త హత్యకు, వర్ణ సంకరానికి కారకురాలినైన పతితను. ఆ పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలు అనుభవించి ఈ భూమిపై ఇప్పటికి 14 సారలు కుక్కగా పుట్టాను. ఇది 15వ సారి. అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా నా పూర్వజన్మలు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావడం లేదు. దయచేసి వివరించు అని కోరుకుంది. బ్రాహ్మణుడు అంతా జ్ఞానదృష్టితో తెలుసుకుని, ఓ సునకమా, ఈ కార్తీక సోమవారం రోజున ప్రదోష సమయం వరకు పస్తుతో ఉండి నేను వదిలిపెట్టిన బలి తిన్నందువల్ల నీకు ఈ పూర్వజన్మ జ్ఞానం కలిగింది అని చెప్పాడు. దాంతో ఆ కుక్క, కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా, నాకు మోక్షం ఎలా సిద్ధిస్తుందో దయచేసి తెలుపు అని కోరిన తరువాత దయాపరుడైన ఆ బ్రాహ్మణుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం రోజు వ్రతఫలాన్ని ఆ కుక్కకి ధారపోయగా, వెంటనే ఆ కుక్క తన సునక దేహాన్ని విడిచిపెట్టి దివ్యస్త్రీ శరీరంతో, ప్రకాశవంతమైన వస్త్రాలతో, పితృదేవతలతో కలిసి కైలాసానికి చేరుకుంది. కాబట్టి ఓ జనకరాజా, నిస్సంశయంగా శ్రేయస్కరమైన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పకుండా ఆచరించు అని వశిష్ఠుడు చెప్పడం ఆపాడు. 2వ అధ్యాయము సమాప్తః. 2వ రోజు విధియ పారాయణము సమాప్తః.